ఒక దట్టమైన అడవిలో ఒక ఎత్తైన కొండల మధ్య ఒక బలమైన గద్ద నివసించేది. దాని పేరు వీరుడు. వీరుడు ఆకాశంలో ఎత్తైన శిఖరాలకు ఎగిరి తన పదునైన చూపుతో భూమిపై కదులుతున్న చిన్న కీటకాలను కూడా గుర్తించగలడు. అతని రెక్కలు బలమైనవి, గాలిని పీల్చుకుంటూ దూసుకుపోయే శక్తి కలిగి ఉండేవి. అడవిలో ఇతర పక్షులు అతని బలానికి వేగంగా భయపడేవి మరియు గౌరవించేవి. అదే అడవిలో ఒక అందమైన చిలుక కూడా ఉండేది. దాని పేరు రాణి. రాణి శరీరం పచ్చని రంగులో మెరిసిపోతూ ఉంది. ముక్కు ఎర్రగా, కళ్ళు నల్లగా మెరిసేవి. ఆమె గొంతు మధురంగా ఉండేది. ఆమె పాడే పాటలు అడవి అంతా ప్రతిధ్వనించేవి. రాణి చెట్టు కొమ్మల మీద ఆడుకుంటూ పండ్లను తింటూ సంతోషంగా ఉండేది. ఒకరోజు వీరుడు ఆకాశంలో ఎగురుతుండగా రాణి ఒక పండిన మామిడి పండును తింటూ కనిపించింది. రాణి అందమైన రంగులు మరియు ఆమె తీయటి మాటలు వీరుడిని ఆకర్షించాయి. అతను కిందికి దిగి ఒక దగ్గర కొమ్మపై వాలాడు. ఓ అందమైన చిలుక, నీ పేరేమిటి అని వీరుడు అడిగాడు. రాణి కొంచెం భయపడింది, కానీ వీరుడు కళ్ళలో స్నేహపూర్వక భావాన్ని గమనించి నా పేరు రాణి అని బదులిచ్చింది. నేను వీరుడిని, ఆ అడవికి రాజునని గద్ద గౌరవంగా చెప్పాను. రాణి తల ఊపి గౌరవంగా నమస్కరించింది. అప్పటి నుండి వీరుడు తరచుగా రాణిని కలవడానికి వచ్చేవాడు. వారు ఇద్దరు తమ జీవితాల గురించి, తమ అనుభవాల గురించి మాట్లాడుకునేవారు. వీరు తన ఎత్తైన విమానాల గురించి, అడవి యొక్క విశాలమైన దృశ్యాల గురించి చెప్పేవారు. రాణి తన తీయటి పాటల గురించి, పండ్ల రుచుల గురించి వివరించేది. వారిద్దరి మధ్య స్నేహం రోజు రోజుకు బలపడింది. గద్ద బలం మరియు ధైర్యం రాణిని ఆకర్షించింది. చిలుక యొక్క మధురమైన స్వభావం మరియు తెలివితేటలు వీరుణ్ణి ముగ్ధుని చేశాయి. అడవిలో ఇతర పక్షులు వారి వింత స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. గద్ద మరియు చిలుక ఒకరినొకరు భిన్నమైనప్పటికీ వారి మధ్య ఒక బలమైన అనుబంధం ఏర్పడింది. ఒకసారి అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. బలమైన గాలులు వీచాయి. చెట్లు నేలకూలినాయి. రాణి తన గూటిలో ఒంటరిగా భయంతో వణికిపోతుంది. వీరుడు ఆకాశంలో ఎగురుతూ రాణి గురించి ఆందోళన చెందాడు. అతను వెంటనే రాణి ఉన్న చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. రాణి, భయపడకు, నేను నిన్ను సురక్షితమైన చోటుకు తీసుకువెళ్తాను అని వీరుడు ధైర్యం చెప్పాడు. తన బలమైన గోలతో రాణి గూటిని పట్టుకొని ఆమెను తన వీపుపై సురక్షితంగా కూర్చోబెట్టుకున్నాడు. ఆ భీకరమైన తుఫాన్లో కూడా వీరుడు ధైర్యంగా ఎగురుతూ రాణిని ఒక గుహకు తీసుకెళ్లాడు. తుఫాన్ ఆగే వరకు వారు ఇద్దరు గుహలోనే ఉన్నారు. ఆ సమయంలో వారి స్నేహం మరింత బలపడింది. ఒకరినొకరు సాయం చేసుకోవడంలో ఉన్నత గొప్పతనం వారికి తెలిసింది. తుఫాన్ తర్వాత అడవి మళ్ళీ శాంతించింది. వీరుడు రాణి తిరిగి ఆమె గూటికి సురక్షితంగా చేరాడు. రాణి కృతజ్ఞతలతో వీరుడికి ధన్యవాదాలు తెలిపింది. కాలం గడుస్తున్నగా కొద్దీ వీరుడు మరియు రాణి స్నేహం అడవిలో అందరికీ ఒక ఆదర్శపూర్ణంగా నిలిచింది. వారిద్దరు తన భిన్నత్వాలను గౌరవించుకున్నారు మరియు ఒకరి బలాన్ని మరొకరు ఉపయోగిస్తున్నారు. వీరుడు తన పదునైన చూపుతో రాణికి ఆహారం కోసం వెతకడంలో సహాయం చేసేవాడు. రాణి తన మధురమైన పాటలతో వీరుని ఒంటరితనాన్ని పోగొట్టేది. ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. అతను పక్షులు పట్టుకోవడానికి ఉచ్చులు ఏర్పాటు చేశాడు. రాణి ఆ ఉచ్చులను చూసి భయపడింది, మరి వెంటనే వీరుడికి చెప్పింది. వీరుడు వెంటనే అప్రమత్తం అయ్యాడు. తన బలమైన కాళ్ళతో ఉచ్చులను చిందరవందర చేశాడు. వేటగాడు ప్రయత్నం విఫలం చేశారు. ఇలా వారిద్దరూ ఒకరినొకరు సాయం చేసుకుంటూ అడవిలో సంతోషంగా జీవించారు. వారి స్నేహం కేవలం రెండు విభిన్న పక్షుల మధ్య ఉన్న అనుబంధం మాత్రమే కాదు, భిన్నత్వంలో కూడా ఐక్యత ఉంటుంది అని చాటి చెప్పే గొప్ప ఉదాహరణ. కొన్ని సంవత్సరాల తర్వాత వీరుడు వృద్ధాప్యం కారణంగా తన శక్తిని కోల్పోవడం ప్రారంభించాడు. అతను అంతా ఎత్తుకు ఎగరలేకపోయాడు మరియు అతని చూపు కూడా మందగించింది. రాణి అతన్ని జాగ్రత్తగా చూసుకుంది. అతని ఆహారం తెచ్చి ఇచ్చేది మరియు తన పాటలతో అతన్ని సంతోషంగా ఉంచేది. ఒకరోజు వీరుడు రాణితో, నా ప్రియమైన స్నేహితురాలా, నా సమయం దగ్గర పడుతుంది. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. రాణి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఓ వీరుడా, నువ్వు ఎప్పటికీ నా హృదయంలో ఉంటావు. మన స్నేహం ఈ అడవి ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది అని బాధగా చెప్పింది. కొద్ది రోజుల తర్వాత వీరుడు కన్ను మూశాడు. రాణి చాలా రోజు దుఃఖంలో మునిగిపోయింది. కానీ వీరుడు తనకి నేర్పిన ధైర్యాన్ని గుర్తు చేసుకొని ఆమె మళ్ళీ తన జీవితాన్ని కొనసాగించింది. ఆమె తన మధురమైన పాటలతో అడవిని నింపుతూ వీరుడు జ్ఞాపకాలను సజీవంగా ఉంచింది. అడవిలో గద్ద మరియు చిలుక ఒక స్నేహం ఒక అద్భుతమైన కథగా చెప్పుకుంటున్నారు.
బలం మరియు మధురిమ, ఎత్తు మరియు నేల, మేఘం మరియు శ్రావ్యత కలిసి ఒక గొప్ప బంధాన్ని ఎలా ఏర్పరచుకోగలిగావో ఆ కథ ద్వారా తెలియజేస్తుంది. భిన్నమైన స్వభావాలు ఉన్నప్పటికీ నిజమైన స్నేహం అన్ని అడ్డంకులను అధిగమిస్తుందని ఈ కథ ఎప్పటికీ గుర్తు చేస్తూ ఉంటుంది. వారికి స్నేహం అడవిలో ఇతర జంతువులకు మరియు పక్షులకు కూడా ఒక పేరుగా నిలిచింది. వారు కూడా ఒకరినొకరు సాయం చేసుకుంటూ కలిసిమెలిసి జీవించడం నేర్చుకున్నారు. చిలుక రాణి తన జీవితం అంతా ఆ అడవిలోనే సంతోషంగా జీవించింది. తన మధురమైన గొంతుతో వీరుడి జ్ఞాపకాలను పాడుకుంటూ ఆ గద్దె మరియు చిలుక కథ స్నేహం ఒక గొప్పతనాన్ని, భిన్నత్వంలో ఉన్న అందాన్ని ఎప్పటికీ చాటి చెప్తూ ఉంటుంది. ఈ వీడియో చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.